ఓకే. హాయ్ అండి. మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం నుంచి మనం అద్భుతమైన వెంచర్స్ ఇస్తున్నాము. కస్టమర్ చాలా ఇంట్రెస్ట్గా కొంటున్నారు. సో చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు ఏంటంటే విజయవాడకి దగ్గరలో ఎక్కడైనా ఉంటే చూడండి సార్, విజయవాడ దగ్గరలో కావాలని అడుగుతున్నారు. ఎవరైతే విజయవాడ దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా మా టైలర్ మేడ్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన వెంచర్ని ఇస్తున్నాము. విజయవాడకి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల మధ్యలో డెవలప్మెంట్ అవ్వడానికి బాగా అవకాశాలు ఉన్న ఏరియాలో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా నాలా కన్వర్షన్తో సహా కట్టి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నామండి. ఇందులో ఈ ప్రాజెక్టులో గజం కేవలం 5,000 రూపాయలు మాత్రమే. ఈ ప్రాజెక్టు సార్ సత్యనారాయణ గారు అండి, ఆ ఊరు సర్పంచి ఈదర్ అనే ఊర్లో రాబోతుంది. ఆ సార్ గతంలో ఒక 10 సంవత్సరాల ఊర్లో సర్పంచ్గా వర్క్ చేశారు. సో మనం అడిగిన వరకు మన కోసం ఆ ప్రాజెక్ట్ మనకు అందుబాటులో తక్కువ రేట్లో, ఏదైతే సామాన్య మధ్యతరగతి వారందరికీ కూడా అందుబాటు రేట్లో ఇవ్వాలనే కాన్సెప్ట్ మన సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వారు కూడా సత్సంతో మనకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో కంప్లీట్గా 60 ప్లాట్లే వచ్చిందండి. ఈ 60 ప్లాట్లు అయ్యేలోపు త్వరగా బుక్ చేసుకోండి. స్పాట్ రిజిస్ట్రేషన్ రెడీ, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గజం కేవలం 5,000 రూపాయలు మాత్రమేనండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, దీని లొకేషన్ ఏంటి అనేది కంప్లీట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రఘు బర్లా, ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. సో సార్ సత్యనారాయణ గారు అండి, గతంలో ఒక 10 సంవత్సరాలు ఈ ఊరు సర్పంచ్గా వర్క్ చేశారు. సో సార్ ఈ ప్రాజెక్ట్ని మనకు తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉంది, ఇందులో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది సార్ మాటల్లో విందాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ ప్రాజెక్ట్కి చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, సామాన్య మధ్యతరగతి వారికి మనం ఇక్కడ ఇస్తున్న అందుబాటు రేట్ ఏంటి అనేది ఒకసారి మీరు చెప్పగలిగితే. మరి ఈ వెంచరు విజయవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే అమరావతి క్యాపిటల్కి రేపొద్దున ఓఆర్ఆర్ కనుక ఇక్కడ ఆల్రెడీ ప్లాను అప్రూవల్ అయింది. దానికి అది 180 మీటర్ల వెడల్పుతో తయారవుతుంది. ఆల్రెడీ దానికి సర్వే నెంబర్లు ఏ సర్వే నెంబర్ల గుండా కూడా వెళ్తుంది అనేది ఆల్రెడీ సర్వే నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఈ వెంచరు ఇప్పుడు వస్తున్న రఘు గారి ఆలోచనలకు అనుగుణంగా మధ్యతరగతికి ఏదైతే ఉందో అందుబాటులో తేవాలని రఘు గారికి ఆలోచనలకి అనుగుణంగా ఈ వెంచర్ని మేము మరి ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి రేపొద్దున ఓఆర్ఆర్ కనుక రెడీ అయితే కనుక ఈ వెంచరు ఫ్యూచర్లో ఎవరు ఈ రేట్లలో కొనలేరు. కాబట్టి ఇది
ప్రస్తుతం చాలా బాగుంటుంది. ఈ వెంచరు 33 అడుగుల రోడ్లు వెడల్పుతో ఇచ్చాము. ప్రతి రోడ్డు 33 అడుగులు ఇచ్చాము. అదే రకంగా ఇళ్ల మధ్యలో ఉంటుంది. పక్కనే మన జగనన్న కాలనీ ఉంది. అలాగే ఇల్లు కూడా నియర్ బై పక్కన ఆనుకొని ఉంటుంది. ఏదర పెద్ద విలేజ్ ఇది, ఆగిరిపల్లి మండలంలోనే ఇది ఏదర పెద్ద విలేజ్. 10,000 పాపులేషన్ ఉంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, బ్యాంక్స్, హై స్కూల్స్, జూనియర్ కాలేజీ వరకు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఈ విలేజ్కి వచ్చేసరికి. అదే రకంగా మరి నూజివేడు మ్యాంగో, ప్రపంచానికి నూజివేడు మ్యాంగో ప్రసిద్ధి. ఈ ప్రసిద్ధి చెందిన మామిడికి ఏదర్ నుంచే ఎక్స్పోర్ట్ జరుగుతుంది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఏదర్ నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. అదే రకంగా మరి ఇటు ఛత్తీస్గఢ్ హైవేకి, అలాగే అటు కలకత్తా మద్రాస్ హైవేకి మధ్యలో ఉంది మన వెంచరు. ఎటు చూసిన 20 నిమిషాల ప్రయాణంలో 2 హైవేలని మనం రీచ్ అవ్వచ్చు. అదే రకంగా మల్లవల్లి నియర్ బై ఉంటుంది. మనకు ఒక అరగంట ప్రయాణంలో మనం మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ చేరుకోవచ్చు. అదే రకంగా మరి చోరంపల్లి మహిళా ఇండస్ట్రియల్ కారిడార్ చేరుకోవచ్చు అరగంట ప్రయాణంలోనే. అదే రకంగా మరి ఇక్కడి నుంచి ఆగిరిపల్లి పక్కనే నూకనపల్లి నిన్నే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది పోలీస్ అకాడమీకి. అదే రకంగా ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడి నుంచి ఒక 10 నిమిషాల ప్రయాణ దూరంలో ఎన్డీఆర్ఎఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. అదే రకంగా ఈ విలేజ్ నుంచి ఎటు చూసినా 10 కిలోమీటర్ల దూరంలో 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒకటి ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీ, అలాగే మైలవరం కాలేజీ, లక్కిరెడ్డి బాలరెడ్డి, అదే రకంగా నూజివేడు సారథి ఇంజనీరింగ్ కాలేజీ, 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడి నుంచి నియర్ బై 9 కిలోమీటర్ల దూరంలో మరి IIIT కూడా ఉంది. అదే రకంగా ఇక్కడ అన్ని రకాల పరిశ్రమలు పెట్టుకోవడానికి ఎంతోమంది మరి ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అప్ ఏరియా. మరి ఈ అప్ ఏరియా అవడం వల్ల ఎలాంటి నీటి ప్రవాహాలకు మునుగుదనే ఉద్దేశంతో ఎంతోమంది ఇండస్ట్రీలు సొంతగా పెట్టుకోవడానికి ఎంతోమంది రావడం జరుగుతుంది. మరి అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా మనకి నియర్ బై ఇక్కడ నుంచి 20 మినిట్స్లో మనం గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా చేరుకోవచ్చు. మరి ORR వచ్చిన తర్వాత ఇలాంటి వెంచర్లో మళ్ళీ దొరకాలంటే ప్లాట్లు కొనాలంటే కూడా కష్టమైపోద్ది. మరి రఘు గారు మమ్మల్ని అప్రోచ్ అవడంతోనే మరి రఘు గారి ఆలోచనలకు అనుగుణంగా మరి ఈ వెంచర్ని వారికి అప్పచెప్పడం జరుగుతుంది. మరి ఇదే రకంగా ఈ వెంచరు మరి 33 అడుగుల రోడ్లతో మరి ఇక్కడ దగ్గరలోనే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, రోడ్డు ఫెసిలిటీస్ కానివ్వండి, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. తక్షణమే ఇల్లు కట్టుకోవచ్చు మీరు కావాలంటే. వాస్తు ప్రకారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెంచరు ఎక్కడా కూడా వాస్తుకు విరుద్ధంగా వేయలేదు, వాస్తుకు అనుకూలంగా ఉంది. మీరు తక్షణమే ఇల్లు కట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ వెంచర్ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ టీమ్ని చాలామంది అడుగుతున్నారు సార్, మాకు విజయవాడకు దగ్గరలో కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలి. మన ఇంటెన్షన్ కూడా సామాన్య మధ్యతరగతి వారు అందరికీ అందుబాటులో ఇవ్వాలనే ఆలోచనతో మనం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో మీరు కూడా మాకు సహకరించి ఒక మంచి ప్రాజెక్ట్ని ఇస్తున్నారు. అయితే ఇందులో ఎంత ప్రైస్కి ఇవ్వాలనుకుంటున్నారు? ఇది వెంచర్ గజం వచ్చేసి గవర్నమెంట్ వాల్యూ 4,200, మనం డెవలప్మెంట్స్తో కలిపి 4,999 రూపాయలుగా మనం మీకు ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే మధ్య తరగతికి ఇవాళ అనుకూలంగా ఉంటుంది. మీ ఆలోచనలకి అనుగుణంగా ఈ రేటుని ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే ORR వస్తే కనుక అమరావతి రాజధాని కూడా ఇక్కడ నుంచి 1 అవర్ ప్రయాణమే ఉంటుంది. రావర్పోర్ట్ రింగ్ అయితే 40 నిమిషాల ప్రయాణమే ఉంటుంది ఇక్కడ నుండి. మరి అలాగే హైదరాబాద్కి కూడా ఇక్కడ నుంచి 40 నిమిషాల్లో మనం అటు రోడ్డు ఇబ్రహీంపట్నం అటు రోడ్డు చేరుకోవచ్చు అనమాట. ఎటు చూసినా అందుబాటులో మధ్యలో ఉన్న విలేజ్ ఇది, పెద్ద విలేజ్ ఇది. ఇప్పుడు ఇందులో మొత్తం 2 రోడ్లు వచ్చినాయి కదా సార్. రోడ్డు వెడల్పు ఎంత సార్? 33 అడుగులు. రోడ్లు వచ్చేసి 33 అడుగుల వెడల్పుతో ఉంటుంది అనుకోండి ప్రతి రోడ్డు. చుట్టూ 3 రోడ్లు చుట్టూ ఫెన్సింగ్ ఇచ్చేసాము. ప్లాటింగ్ కూడా 2 రోడ్లు కూడా ఎంట్రన్స్ గేట్లు 2 రోడ్లకి ఎంట్రన్స్ గేట్లు ఇచ్చాము. అది మూడో రోడ్డు. ఆ రోడ్డుకి ఇది ప్లాటింగ్ కూడా అయిపోయింది. ప్లాట్ నెంబర్లు కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. గొప్ప విషయం ఏంటంటే ప్రతి ప్లాట్కి ఒక మామిడి చెట్టు ఉంది సార్. ఇందులో ప్లాట్ కొనుక్కున్న ప్రతి కస్టమర్ కూడా ఒక మామిడి చెట్టు ఉంది. ఇందులో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్? బోర్ ఉందండి, ఒక బోర్ ఉంది. ఒక హ్యాండ్ బోర్ కూడా ఉంది ఒకటి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం హ్యాండ్ బోర్ కూడా ఉంది. ప్రస్తుతానికి మీరు ఇచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి అంటే కనుక 2 రోడ్లకి 2 ఎంట్రన్స్ గేట్లు ఇచ్చాము. చుట్టూ ఫెన్సింగ్ ఇచ్చాము. ఫెన్సింగ్ ఇచ్చారు. 33 అడుగుల రోడ్లు 33 అడుగుల రోడ్లు. ప్లాట్ డివైడింగ్ అయింది. ప్లాట్ సైజులు ఎంత ఉన్నాయి సార్? 25/50, 139 గజాలు, 133 గజాలు, అలా ఈక్వల్. మ్యాక్సిమం 139 గజాలే ఎక్కువ ఉంటాయి. 139 గజాలు ఉంటాయి. సో
ఇందులో ప్లాట్ కొనుక్కున్న ప్రతి కస్టమర్కి కూడా ఒక మామిడి చెట్టు ఫ్రీ అనమాట. ఇంచుమించుగా నేను లాస్ట్ సమ్మర్లో రావడం జరిగిందండి ఈ ల్యాండ్ చూస్తున్నప్పుడు. సో అప్పుడు చెట్లన్నీ బాగా పెరుగుతున్నాయి. గతంలో ఇది మామిడి తోట సార్, ఇది మామిడి తోటేనండి, ఇది మామిడి తోటే. కాయలు కూడా చాలా బాగా వచ్చినాయి. లాస్ట్ సమ్మర్లో మేము కోసుకెళ్ళాము. సో ఎవరైతే విజయవాడకి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ కావాలనుకుంటున్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇందులో కేవలం 64 ప్లాట్లేనా సార్? 60 ప్లాట్లు, 60 ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో సార్ చెప్పడం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ 4200 ఉంది. గవర్నమెంట్ వాల్యూకు దగ్గరగా, అతి దగ్గరగా కేవలం మనకి 5000 రూపాయలకే ఇస్తున్నారు. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని త్వరపడి ఇందులో ప్లాట్ బుక్ చేసుకోండి. సార్ ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ రెడీ అన్న? స్పాట్ రిజిస్ట్రేషన్ రెడీ అండి. కన్వర్షన్ ల్యాండ్ కన్వర్షన్ అంతా కట్ ఉంది, స్పాట్ రిజిస్ట్రేషన్ రెడీ అండి. ల్యాండ్ కన్వర్షన్ కూడా కట్టేస్తుంది, స్పాట్ రిజిస్ట్రేషన్ రెడీ అండి. మీరే రిజిస్ట్రేషన్ చేస్తారు? మా మిస్సెస్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసిద్దండి. మేడం గారి పేరు మీదకి ఉంది ఇది, ఈ ల్యాండ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక అద్భుతమైన వెంచర్ని మా కస్టమర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మీకు ఖచ్చితంగా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి.